ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో అధికారులు మరొక అడుగు ముందుకు వేసినట్లుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లో గనక వెళ్ళినట్లయితే అప్పట్లో విజయవాడ కమిషనర్గా పనిచేసి తర్వాత సాధారణ బదిలీల్లో భాగంగా కాకినాడకు వెళ్ళినటువంటి హనుమంతరావు ఆ తర్వాత జత్వానీ కేసు ఫైల్ అయిన తర్వాత ఆ కేసుతో ఆయనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా విజయవాడకు వచ్చి ఇబ్రహీంపట్నంలో నటిని ఇంట్రాగేట్ చేశారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ ఈయన అధికారుల ఒత్తిడితోటి ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా నటి కాదంబరి జత్వానీ మీద కేసు నమోదు చేసి ఆమెను ఇంట్రాగేట్ చేసి తన తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరి మీద ప్రభుత్వం సస్పెన్షన్ వేయటం జరిగింది. అలాగే ఇక ఈ కేసుతో కీలకమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, విశాల్ గున్ని, అలాగే కాంతి రాణా టాటా వీళ్ళ మీద కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. వీరి ముగ్గురు మీద అలాగే హనుమంతరావు, సిఐ సత్యనారాయణ మీద నిన్న కాదంబరి జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం జరిగింది. ఫోర్జరీ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ని తీసుకువచ్చి అది తానే చేశాను అని చెప్పి కుక్కల విద్యాసాగర్ తన మీద అక్రమంగా కేసు పెట్టి తనని తన కుటుంబాన్ని వేధించారని, కాబట్టి ఈ అంశంలో కేసు నమోదు చేసుకుని తనకు న్యాయం చేయాలంటూ నటి కేసు నమోదు చేయటం జరిగింది. విద్యాసాగర్ మీద కూడా ఆమె కేసు పెట్టారు.